ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినమందు ప్రత్యేకముగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలయ, ఆది సంబుద్ధుడానికి వందనాలు. ఈ దినమందు ప్రత్యేకముగా నీ వాక్కు ద్వారా దర్శింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుతురు. ఈ దినమందు పరిపూర్ణమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఒక తలంపు, తపన అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇర్మీయా గ్రంథకర్త 4వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే, ఆయన యందు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఇక్కడ 2వ వచనం అంతా కూడా మనము జాగ్రత్తగా మనం చదివినప్పుడు సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగుననుకొందురు అని చెప్పి వ్రాయబడింది. ఈ రోజున నీతిగా జీవించుచు సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొనుచు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మహిమ ద్వారా మనం నడిపించబడినప్పుడే దేవుని కృప ద్వారా మనం దీవించబడతాం. సత్యము కానీ, నీతి కానీ, శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మన జీవితంలో లేనప్పుడు, న్యాయము మన జీవితంలో లేనప్పుడు, న్యాయపరమైనటువంటి దేవుని వాక్యం మన బ్రతుకులో లేనప్పుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా, ఈ లోక సంబంధము ద్వారా మనం దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. ఆశీర్వాదం అనేది మానవుడి జీవితంలో ఒక భాగం. అయితే ఆశీర్వాదం కేవలం దేవుని కృప ద్వారా, ఆయన మహిమ ద్వారా పొందుకోవాలి. కానీ మనము ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి, ఇష్టానుసారమైన బ్రతికి దేవుని యొద్దకు వచ్చి, నేను దేవుని సన్నిధికి నేను వచ్చాను, ఇన్ని సంవత్సరాలు, ఇన్నేళ్ళు గడిచినా నన్ను ఆశీర్వదించడం లేదు అని చెప్పి చాలా మంది తలస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అయితే వారిలో ఏమి లేదంటే సత్యము లేదు, న్యాయము లేదు, నీతి కూడా లేదు. ఈ రోజున ఈ మాట వింటున్నటువంటి నీ జీవితంలో ఈ మూడిటికి చోటు ఉందా? మరి ఆలోచించు. మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని నిత్యము కూడా ఆదరిస్తున్నారు. మన నిత్యము కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు, మన బలపరుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదము అనేది ఆశీర్వాదం కొరకు అయితే మనం దేవుని మందిరానికి మనం వెళ్ళి దేవుని ఆరాధిస్తే ఆశీర్వాదం వచ్చేదండి. సత్యం అంటే దేవుని వాక్యం, ఆ మాటలు మన బ్రతుకులో ఉండాలి. ఉదయం లేచి రాత్రి పడుకున్నంత వరకు మనుషుడు ఎన్నో అబద్ధపు ఆలోచనలతో ఉంచాడు. నీతి అంటే ఇక పాపాన్ని విడిచిపెట్టావు, ఇంక పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూడడం. న్యాయము అంటే ఒక మనిషికి అన్యాయం చేయడం కాదు, అన్యాయం కలిగినటువంటి మనిషిని న్యాయమైన మార్గంలో నడిపించడం. అందుకే యోబు గారు లోక సంబంధమైన చెడుతనాన్ని అంతటిని విడిచిపెట్టాడు. న్యాయముగా ఆయన ప్రవర్తించుచు, న్యాయమును కనపరచుచున్న దేవుని ప్రేమించాడు. అందుకనే అతడు నూరంతలుగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి దయచేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నేను దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, నన్ను ఆస్వాదించడమే, నా దేవుడు నన్ను ఎందుకు ఆస్వాదించడం లేదనే తలంపు నీలో ఉండవచ్చు. నీవు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు అంటే ఇంకా నీలో లోచుబట్లు ఉన్నాయి, నీలో కలతలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి వదిలి నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు, దేవుని వైపు త్రెప్పబడినప్పుడు, దేవుడే నిత్యాశ్రయమునకు దుర్గమై ఉన్నటువంటి దేవుడే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కడవరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా నీ మాటల ద్వారా మేము దర్శింపబడే కృపను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. తోడై ఉండండి, నడిపించండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.